హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఉండే ఏరియా చీరాల్లో 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలు చూడు, స్వప్న వర్గం, ఒకటి కళ్యాణి వర్గం. నేను స్వప్న వర్గంలో ఉన్నప్పుడు కళ్యాణికి సహకరించి కప్మమ్మ అనే ఆమె సహకరించి ఆమె నన్ను తీసి ఆమె ఇంటికి నన్ను పట్టించి నేను ఏదో రూపాయి సంపాదించుకుంటున్నాను అన్న ఒక ఈర్ష్యతో నన్ను వాళ్ళకేం పెట్టట్లేదని చెప్పి ఒక ఈర్ష్యతో ఒక బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారంటే ఆ బ్లాక్మెయిల్ ఏంటంటే, నువ్వు నాకు 7 లక్షలు అప్పున్నావు, నీ ఇల్లు నాకు రాసేయి, 7 లక్షలు అప్పున్నావని ఒప్పుకో, 7 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు రాసేసి నువ్వు వెళ్ళిపోయిటాను అన్నాను. నేను ఎలా ఇవ్వగలుగుతాను? రూపాయి కూడబెట్టుకొని నేను సంపాదించుకున్నానండి, అది నేను ఎలా ఇవ్వగలుగుతాను? ఇవ్వలేదని చెప్పి స్వప్న అని ఆమె కళ్యాణికి ఫోన్ చేసి స్వప్న అని ఇద్దరు కలిసి నన్ను వాళ్ళ కళ్యాణి బ్యాచ్ వాళ్ళు అందరం తీసుకొచ్చి నన్ను ఇంట్లో పడేసి కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వేరే ఇంట్లో నన్ను బంధించారు. అక్కడి నుంచి అట్టకట్ట తప్పించుకొని వచ్చాను. బంధించి నన్ను కొట్టి కారం పోసి కొట్టారండి. ఒంటిమైన గుడ్డలు లేకుండా కొట్టారండి. 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ట్రాక్ మీద పడేశారండి. కత్తులతో బెదిరించారండి. ఆ భయంతో నేను సరే తప్పించుకోవాలి కదా అని సరే నేను ఒప్పుకున్నాను అంతే. తర్వాత ఎలాగలా తప్పించుకొని నేను వచ్చేసానండి. చూడండి ఎలా కొట్టారు. కొట్టిన దెబ్బలన్నీ కొంచెం లైట్ మాసిపోయినాయి. జుట్టు చూసారు ఎలా దొరికేశారు. ఈ క్రూరత్వం ఏంటండి? ఇది ప్రతి ఒక్కరికి చేరాలని, ఇది ప్రతి ఒక్కరు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడన్నా వచ్చేవాళ్ళు ఒక ట్రాన్స్జెండర్స్ అంటే కొట్టుకుంటారు, ఒకటైపోతారు. కానీ ఇంత క్రూరత్వం, మీ ఇక్కడి నుంచి నేను పక్కకు వచ్చానని చెప్పేసి నా ఉన్నాయన్నీ లాక్కొని నన్ను బయటికి నెట్టేశారు. ఉన్నాయన్నీ బంగారం అంతా లాగేసుకున్నారు కదమ్మా. ఇంకా నా మీద ఏముంది? ఆ ఇల్లు కూడా లాగేసుకోదండి. నేను ఎలా బతకాలి చెప్పండి? మీరే స్పందించండి దీనిపైన. ప్రతి ఒక్క మీడియాకి మీరు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరి నాకైతే మీడియాకి ఎలా సెండ్ చేయాలో కూడా తెలియదమ్మా. మీరే సెండ్ చేసి దీని పక్కన న్యాయం చేయాలని. ఇది చీరాల, గుంటూరు డిస్ట్రిక్ట్ చీరాల మండలంలో నేను ఒకదాన్ని, వాళ్ళ ఒక 150-200 మంది ఒకదాన్ని ఎంతమందికని సమాధానం చెప్పగలుగుతాను? నా ప్రాణహాని, నాకు ఏ చిన్న గాయం జరిగింది, ఇప్పుడు ప్రాణహాని చేశారు. కత్తి పెట్టిపోయే గొడవదానికి వచ్చారు. గతంలో అలాగే ఒకసారి నన్ను పొడిచారు. పొడిచినా వేరే వాళ్ళు పొడిపించి మేము పొడిపించలేదు, వేరే వాళ్ళు గొడవలు పొడిచారు అని చెప్పేసి చెప్పించారు. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నన్ను చంపడానికి కోసం నేను పారిపోయి వచ్చానమ్మా. మీరే కాపాడండి, మీరే చేయండి. నాకు ఇక నుంచి ఏ చిన్న గాయం జరిగినా, ఎలాంటి హాని జరిగిన చీరాల కళ్యాణి వర్గం మొత్తం అన్నీ, దాంతో స్వప్న అనే వర్గం కూడా అండి. స్వప్న వర్గంలో అయితే నేను చెప్పను పేర్లు, ఇక స్వప్న ఒకటి వాళ్ళు సహకరించింది అంతేను. మిగిలిన వాళ్ళు ఎవరు సహకరించలేదు. కళ్యాణి వర్గం మొత్తం మనకి కక్ష పెట్టుకొని కత్తులు తీసుకొని వెంటబడ్డారు. ఇది మీరు స్పందించి ప్రతి ఒక్కరు స్పందించి నా మేలు కోరాలని. నాకు చిన్న గాయం జరిగిన వాళ్ళే, కళ్యాణి వర్గం వాళ్ళే నాపై నన్ను చంపాలని తిరుగుతున్నారు. నేనైతే ఏం తీసుకోలేదు వాళ్ళ దగ్గర. నా దగ్గర నాయే లాక్కోవాలని చూశాను. నా దగ్గర బంగారం తీసుకున్నారు. నన్ను కొట్టి నా చెవులు ఇవన్నీ లాగేశారు. నా చెవులు చూడండి ఎలా చీలిపోయినాయో. కొట్టి అన్నీ లాక్కున్నారమ్మా. మీరు స్పందించండి. వాళ్ళ ఫొటోస్ నేను పక్కన పెడుతున్నాను. వాళ్ళ వర్గం ఫొటోస్ అయితే అన్నీ లేవు. వాళ్ళ మెయిన్ క్యాండిడేట్స్ శిరీష, కళ్యాణి, జయరాజు, సన, వీళ్ళు. వాళ్ళకి సహకరించింది స్వప్న. వీళ్ళు అండి. మీరే న్యాయం చేయండి, మీరే స్పందించండి. ఇది ప్రతి ఒక్కరికి చూసి ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు షేర్ చేసి. ఇది మరొకసారి చెప్తున్నాను, అడ్రస్ చీరాల, గుంటూరు డిస్ట్రిక్ట్. అందరికీ నమస్కారం. ఇంతకు మించి నేనేం చెప్పలేని టైంలో మీరే చూసి మీరే స్పందించండి.